ఇక సంస్కృతి సాంప్రదాయాలు మహాభారతం రామాయణం గురించి శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ చిన్నారులకు బోధిస్తున్నారు. సమాజంలో ఎలా వ్యవహరించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలన్న అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నారు. సనాతన ధర్మాన్ని తెలియజేస్తూ ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో వందలాది చిన్నారులకు క్రమశిక్షణను నేర్పుతున్న కృష్ణ మహారాజ్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, తమ బంగారు భవిష్యత్తుకు ఎలా బాటలు వేసుకోవాలి, సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలి అనే అంశాలపైన 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రతి ఏటా నిజామాబాద్ జిల్లాలోని మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో స్వామీజీ శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 4 రోజుల పాటు నడుస్తుంది. వందలాది మంది విద్యార్థులంతా ఇక్కడే ఈ 4 రోజుల పాటు ఉంటారు. వారికి ఎలాంటి శిక్షణ బోధిస్తారు ఏంటి అనే దానిపైన మనం కృష్ణ మహారాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ బృహత్తర కార్యక్రమాన్ని గత 3 ఏళ్లుగా మీరు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? శ్రీ గురుభ్యో నమః. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలకి సంస్కృతిని సంస్కారాన్ని ఇస్తలేరు. అందుకే సంస్కృతి సంస్కారాన్ని ఉడతా భక్తిలా మా ఆశ్రమంలో పిల్లలకి నేర్పుతున్నాం. ఎందుకంటే సమాజంలో పిల్లలని ఏ విధంగా తీర్చిదిద్దాలి అంటే తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పిల్లగాని సంస్కారం సంస్కృతితో కూడి మన ధర్మము జ్ఞానము బుద్ధి అన్ని విధాలుగా తల్లిదండ్రులు నేర్పితే అబ్బాయి చెడిపోడు, అనేకమైన హత్యలు జరగవు, అనేకమైన దొంగతనాలు జరగవు, అనేకమైన వ్యసనాలకు దారి తీయదు. ఎందుకంటే ఈ యొక్క సంస్కృతి సంస్కారం లేకపోవడం వల్లనే బీజం చిన్నప్పటి నుంచే వేస్తే పిల్లలలో మంచి భావన, మంచి బుద్ధి, మంచి సంస్కారము, ధర్మము ఇవన్నీ నేర్చుకున్నప్పుడు తల్లిదండ్రులను ప్రేమిస్తాడు, తల్లిదండ్రుల సేవ చేస్తాడు, తల్లిదండ్రులను గౌరవిస్తాడు, సమాజంలో ఉన్న స్త్రీ పట్ల కూడా గౌరవాన్ని పొందగలుగుతాడు. పిల్లల నుంచి స్పందన ఎట్లా ఉంది, తల్లిదండ్రుల నుంచి స్పందన ఎట్లా ఉంది? గత 3 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, వాళ్ళలో మార్పు ఎలా ఉంది? అయితే పిల్లలలో చాలా మార్పు వస్తుంది. పిల్లలలో విషయానికి చూస్తే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తంగా చేస్తున్నారు. ఎందుకంటే మా పిల్లవాడు మీ దగ్గరకు వచ్చిన నుంచి స్వామీజీ కొన్ని నియమాలు పాటిస్తున్నాడు, ఆ నియమాల వల్ల మా పిల్లవాడు శాంతిగా ఉన్నాడు. మా పిల్లవాడికి ఏ విధంగా నేర్పుతున్నారో మాకు తెలియదు, కానీ ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంత బాగున్నాడు అనే మాటలు చెప్తున్నారు. మేము ఎక్కడెక్కడెక్కడ ఊళ్ళలోకి వెళ్తే కూడా ప్రతిష్టలే కావచ్చు, సత్సంగాలే కావచ్చు, భజనాలకే కావచ్చు, ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా ఇక్కడ నేర్చుకున్న పిల్లవాళ్ళు మా దగ్గరకు వచ్చి స్వామీజీ బాగున్నావా అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నాయన అంటే, స్వామీజీ మీ దగ్గర సంస్కృతి బోధలో నేను పాల్గొన్నా, నాది వ్యాస గ్రూపు, వశిష్ఠ గ్రూపు, విశ్వామిత్ర గ్రూపు, ఛత్రపతి శివాజీ గ్రూపు అనే భావన పిల్లలు వ్యక్తం చేస్తున్నారు. అది ప్రతి ఏటా ఎంతమంది విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు? ప్రతి ఏటా ఇప్పుడు పిల్లలకైతే 7th, 8th, 9th, 10th కాస్త ప్రతి సంవత్సరం మైనస్ అవుతూ ఉంటారు. 3 క్లాసులు వస్తుంటాయి. మళ్ళీ కొత్త పిల్లలు కూడా 5th నుంచి 6th వరకు, 6th నుంచి 7th వరకు ఇట్లా వస్తూ ఉన్నారు. వందలాది మంది వస్తున్నారు. దాదాపు ఒక 200 మంది ఇప్పటికైతే పైచిలకే ఉన్నారు. స్వామీజీ, చివరిగా మీరు ఈ విద్యార్థులకు కావచ్చు, ఈ సమాజానికి కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? చివరిగా నా సందేశం ఏంటంటే, పిల్లలకి భక్తి నేర్పండి, సనాతన ధర్మాన్ని నేర్పండి, మంచి సంస్కారాన్ని ఇవ్వండి. పిల్లలకు అన్నీ ఇస్తున్నారు, మీ దగ్గర కొదవ లేదు. తల్లిదండ్రుల దగ్గర కొనిచ్చే అంత కొదవ ఎంతైనా ఉంది. ఆస్తులు అమ్మి నా పిల్లలకు కొనిస్తుండొచ్చు, కానీ సంస్కారాన్ని మాత్రం ఇస్తలేరు. అది సంస్కారాన్ని ఇవ్వండి, ఆధ్యాత్మికమైన వైపుకు నడపండి, శాంతిగా ఉండేటట్టు ఉండండి, ప్రేమగా పంచండి. వాళ్ళని ఎంత మంచి తీర్చిదిద్దుతారో అంత ఉత్తములై మీ తల్లిదండ్రుల సేవ చేస్తూ, సమాజ సేవ చేస్తూ ఇతరుల హితవు మేలు కోరుతారు. సో ఇది ప్రతి ఏటా స్వామీజీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్కృత బోధ శిబిరం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమం పైన చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజాం.